హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. తన కుమారుడైన యేసుక్రీస్తుకి మహిమ కలుగును గాక. సర్వలోక పరిపాలకుడైనటువంటి ఆత్మదేవునికి మనము చప్పట్లు కొట్టి మన హృదయాల్లో కాలొచ్చి మొట్టమొదటిగా ఒక స్తుతి ఆరాధన ద్వారా ఈ కార్యక్రమం మొదలు పెడదాం. కొంచెం నీ భార్య ఎక్కడ ఉన్నదా? పుట్టింటికి వెళ్ళిందా? ఉందా? నిన్నుగాక ఎవరిని, ఒక్క భగవంతుడు ఒక్కడినే ఆరాధించాలి, ఇంకెవ్వరిని ఆరాధించకూడదు. మనుషులు మోళీ చేస్తారంట. అదేనా? మానవుడు మోళీ చేస్తాడు. భగవంతుడు అలాంటి చెత్త కార్యక్రమాలు చేయడు. సర్వజీవులను ప్రేమిస్తాడైనా. హల్లెలూయా. ఆ ప్రేమ ముద్దుని నువ్వు ఎలా కొలవాలంటే నీ మనసులో నుంచి ఆయనకి ఆ యుగల గీతం, స్తుతి, ఆరాధన అది చేస్తే తండ్రికి ఎంత ఇష్టమో. ఈ పాటను నేను మొట్టమొదటిగా ఇక్కడ పాడతాను. నేను ఏ పాట అయినా సరే ముందు ఇక్కడే పాడతాను. 2-3 పాటలు కొత్త పాటలు ఉన్నాయి, కానీ ఇక్కడ స్టార్ట్ చేయలేని మూలాన్ని పాడలేదు. అవి లేదా జనవరి 1 కన్నా పాడతాను. 2-3 కొత్త పాటలు ఉన్నాయి, కానీ పాడలేదు. కనుక దేవుడు మరొకసారి మనం అందరం దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఒక చిన్న పని, మీ అందరికి వచ్చిన పాట, ఒక పాట పాడి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి స్తుతి ఆరాధనలో దైవాత్మ మమ్మల్ని కమ్ముకునిలాగన. మీకు కొత్త అనుభవం కదా, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. నీవు నీ శక్తిని నాకు కనపరచు. అర్థమైంది కదండి? వీళ్ళంతా హిందూ లొకేషన్ నుంచి వచ్చిన వాళ్ళే, టోటల్గా మొత్తంగా అంతా హిందువులే. అయితే వీళ్ళకి ప్రాక్టీస్ అయిందనమాట దేవునితో ఎలా అటాచ్ అవ్వాలి అన్నది. వాళ్ళందరూ అటాచ్ అయినప్పుడు మీకు ఒక వింతగా అనిపించవచ్చు, కానీ మీరు కూడా 1 or 2 times అటెండ్ అయ్యేటప్పటికల్లా ఆ పవర్ని క్యాచ్ చేసి టైప్ ఉంటుందంట. ఒకేసారి రాదు అది. కనుక మీరు కూడా చక్కగా మనసులో లయబద్ధకంగా పాట పాడుకోండి. హల్లెలూయా. నిన్నుగాక ఎవరిని స్తుతింతును, నిన్నుగాక ఎవరిని భజింతును. అందరూ ఏడు తమ్ముడు నీరసంగా కొడుతున్నావు బట్ నిన్నుగాక ఎవ్వరిని స్తుతింతును, నిన్నుగాక ఎవ్వరిని భజింతును. సర్వేశ్వరా త్రియేకుడా నీకే నా నైవేద్యము. సర్వేశ్వరా త్రియేకుడా నీకే నా నైవేద్యము. సర్వేశ్వరా త్రియేకుడా నీకే నా నైవేద్యము. నిన్నుగాక ఎవ్వరిని స్తుతింతును, నిన్నుగాక ఎవ్వరిని భజింతును, నిన్నుగాక ఎవ్వరిని స్తుతింతును. ఆమేన్. నిన్నుగాక ఎవ్వరిని భజింతును. ఆమేన్. నిన్నుగాక ఎవ్వరిని స్తుతింపను, నిన్నుగాక ఎవ్వరిని భజింతును. కళ్ళు మూయాలి, మనసులో నుంచి ఆరాధన అది కోరుకుంటున్నాడు, పెదవుల నుంచి వచ్చేది కాదు.
బలముగా. ఆపదలో నన్ను ఆదుకొంటివే, వ్యాధులలో నన్ను స్వస్థపరిచితివే. అందరూ ఆపదలలో నన్ను ఆదుకొంటివే, వ్యాధులలో నన్ను స్వస్థపరచితివే. ఆపదలు నన్ను ఆదుకొంటివే, వేదనలో నన్ను, ఆపదలు నన్ను ఆదుకొంటివే, వ్యాధులలో నన్ను స్వస్థపరిచితివే. ఏమివ్వగలనయ్య నీకు, నేను ఏమివ్వగలనయ్య నీకు, ఏమివ్వగలనయ్య నీకు. అందరూ గట్టి చప్పట్లు బలముగా. ఏమివ్వగలనయ్య నీకు, ఏమివ్వగలనయ్య నీకు. స్తుతి మాత్రము గాక, స్తుతి మాత్రము గాక, స్తుతి మాత్రము గాక, స్తుతి మాత్రము గాక. నిన్ను గాక ఎవ్వరిని స్తుతింతును, నిన్ను గాక ఎవ్వరిని భజింతును, నిన్ను గాక ఎవ్వరిని స్తుతింతును. ఆమేన్. నిన్ను గాక ఎవ్వరిని భజింపను. సర్వేశ్వరా త్రియేకుడా, నీకే నా నైవేద్యము. సర్వేశ్వరా త్రియేకుడా, నీకే నా నైవేద్యము. నిన్ను గాక ఎవ్వరిని స్తుతింతును, నిన్ను గాక ఎవ్వరిని భజింపను. నిన్ను గాక ఎవ్వరిని స్తుతింతును, నిన్ను గాక ఎవ్వరిని భజింపను. అందరూ మనసులోంచి రావాలి. దేవుడు ఒక నూతన కార్యం నీకు పట్ల చేయబోతున్నాడు. ఏదో ఒక నూతన వాగ్దానం నీకు దయచేయబోతున్నాడు. ఈ జీవితంలో పరమాత్ముడి యొక్క శక్తిని నువ్వు చూడబోతున్నావు. ఆయన మహిమా ప్రభావాలు నీలోకి వెళ్ళబోతున్నాయి. నువ్వు ఏ సమస్యతో వచ్చినా గాని సమస్య పరిష్కారం భగవంతుడే. హల్లెలూయా. గట్టి చప్పట్లు. నా పాపాలన్నీ భరించిదివే, పాతాళాన్ని తప్పించిదివే. నా పాపాలన్నీ భరించిదివే, పాతాళాన్ని తప్పించిదివే. ఏమివ్వగలనయ్య నీకు, నేను ఏమివ్వగలనయ్య నీకు, ఏమివ్వగలనయ్య నీకు. యేసయ్యా ఏమివ్వగలనయ్య నీకు, నేను ఏమివ్వగలనయ్య నీకు. స్తుతి మాత్రము గాక, స్తుతి మాత్రము గాక, స్తుతి మాత్రము గాక. నిన్ను గాక ఎవ్వరిని స్తుతింతును, నిన్ను గాక ఎవ్వరిని భజింతును, నిన్ను గాక ఎవ్వరిని స్తుతింతును. పరిశుద్ధాత్మ దేవుడా, ఓ ఆత్మస్వరూప, మానవుల వేదనలు, రోగాలు, బాధలు, సమస్యలు అవు వీళ్ళందరినీ పరిష్కారం కొరకు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను భూమి మీదకి. రండి పరిశుద్ధాత్మ దేవుడా.
నిన్నుగాక ఎవ్వరిని స్తుతింతును, నిన్నుగాక ఎవ్వరిని భజింతును. ఆమేన్. నిన్నుగాక ఎవ్వరిని స్తుతింతును, నిన్నుగాక ఎవ్వరిని భజింతును. సర్వేశ్వరా త్రియేకుడా నీకే నా నైవేద్యము. సర్వేశ్వరా త్రియేకుడా నీకే నా నైవేద్యము. సర్వేశ్వరా ఆత్మస్వరూప పరమాత్మని యొక్క ఆత్మ రండి, రండి బాబు. త్రియేకుడా నీకే నా నైవేద్యము. సర్వేశ్వరా త్రియేకుడా నీకే నా నైవేద్యము. సర్వేశ్వరా త్రియేకుడా నీకే నా నైవేద్యము. నిన్నుగాక ఎవ్వరిని స్తుతింతును, నిన్నుగాక ఎవ్వరిని భజింతును, నిన్నుగాక ఎవ్వరిని స్తుతింతును, నిన్నుగాక ఎవ్వరిని భజింతును. ఎవరిని నేను ఆరాధించాలనుకుంటున్నాను? ఈ సర్వ జగత్తును సృష్టించిన సృష్టికర్తను, ఆయన ఆత్మరూపుడై ఉన్నాడని, ఆత్మ ప్రత్యక్షతను విడుదల చేస్తామని, మానవులకు క్షేమమును ఆరోగ్యమును దయచేస్తావని, కష్టకాలములలో ఆదుకుంటావని, ఇదిగో భగవంతుని అని యేసుక్రీస్తు నామములో ఈ ఆత్మ ప్రత్యక్షత విడుదల చేయి. దహించు అగ్ని, ఆటంకము కలిగించిన ప్రతి విధమైన దుష్టాంధకార చీకటి మాంత్రిక శక్తుల ప్రభావమును యేసు నామమున, యేసు నామమున, యేసు నామమున విడుదల చేస్తున్నారు. The fire in the name of Jesus Christ. In the name of Jesus Christ. బలమైన అగ్ని 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 ప్రవేశించుగాక. నూతనముగా ఒక సహోదరి తన భర్త తన కుమార్తెతో వచ్చింది. వారికి అర్థం కాకపోతేమో కానీ నీ అగ్ని ఆపను తాగురుగాక. ఆమెను బలహీనురాలైన ఆ కుమార్తె మీద నీ శక్తిని విడుదల చేస్తున్నాను. In Jesus name. The power, the power, the power, the power in the name of Jesus. యేసుక్రీస్తు నామములో నీ కృపయు నీ కనికరమును నీ దయను తక్కువ చేయదు. మానవులమైన మా హృదయాలు మలినమవుతాయి. మానవులు కదా ప్రభా, మమ్మల్ని క్షమించండి, నీ పరిశుద్ధ రక్తంతో కడగండి. ఈరోజు కొంచెం సేపు దేవుని యొక్క వాక్యం చెప్పాలని ప్రేరేపించబడి వచ్చాను కనుక నా నోటి నుంచి ప్రతి మాట వాళ్ళు క్రియ చేయండి. చాలామంది బలహీనలు వచ్చుంటారు. నాకు నువ్వు ఇచ్చావు, నేను దానిని ప్రజల కొరకు వినియోగిస్తున్నానయ్యా. అంటిపెట్టుకోలేదయ్యా, దాచుకోలేదయ్యా. నాలో నీ ప్రభావం మరొకసారి బలమైన అగ్నితో నింపి వారిలో కలిగించినటువంటి అపవిత్రాత్మ క్రియలను యేసు క్రీస్తు నామములో దాన్ని బంధిస్తున్నాను, దాన్ని బంధిస్తున్నాను. ఆమేన్.